రోజు రోజుకు ఈ సమాజం ఎట్టుపోతుందో అర్థం కావట్లేదు. చిన్న పిల్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పెద్దలే కాదు, అవగాహన లేని పిల్లలు సైతం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల బతుకులకు చిదిమేస్తున్నారు. ఎందుకిలా మారుతుంది సమాజం? అసలేం జరిగింది? ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకుంటే రోజు గడవని పరిస్థితి నెలకొంది. అలా సెల్ ఫోన్ శరీరంలో ఓ భాగమైపోయింది. కోవిడ్ తర్వాత సెల్ ఫోన్ చిన్నారులకు కూడా అత్యవసర వస్తువుగా మారింది. సెల్ ఫోన్తో చిన్నారులకు కొంత మంచి జరిగితే మరికొందరికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో పిల్లలపై స్మార్ట్ ఫోన్లు ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. మొబైల్ ఫోనే అన్ని ప్రమాదాలకు కారణమవుతుంది. వాటిలో కొన్ని అసభ్యకర వీడియోల కారణంగానే ఇలా జరుగుతుంది. పిల్లల చేతిలో మొబైల్ ఫోన్లు ఉండడంతో కొన్ని వీడియోలు వారిపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఆ వీడియోలు చిన్నప్పటి నుంచి ప్రభావితం చేస్తూ యువతను నాశనం చేస్తున్నాయి. దీనివల్ల కొందరు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాద్ ఉప్పల్లోని ఓ ప్రముఖ స్కూల్లో సంచలనంగా మారింది. ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చిన్నారితో వికృతి చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో చిన్నారి తమ తల్లిదండ్రులతో విషయం చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం స్పందించాలని ధర్నా చేశారు. చిన్నారిపై లైంగిక వేధింపులు ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. దీంతో స్కూల్ మేనేజ్మెంట్ స్పందించి 9వ తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించారు. స్కూల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఆడపిల్లలనే తేడలేదు, మగపిల్లలనే తేడలేదు. క్రమశిక్షణ నేర్పేయండి. ఏం నేర్పేది చెప్పాలి. యాజమాన్యం ఏం చేస్తుంది, క్లాస్ టీచర్ ఏం చేస్తుంది, అది తెలియాలి కదా. ఇప్పుడు ప్రిన్సిపల్ పట్టించుకోవాలి కదా. చిన్న పిల్లలు అంటారు ఏం చేస్తారు వాళ్ళకి అసలు సినిమా కూడా సరిగా రాదండి వాళ్ళకు. ఆ పిల్లలు పట్టుకొని ఏంటి ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్లో చదివిన అబ్బాయికి ఎంత క్రమశిక్షణ ఉండాలి. స్కూల్లో చదివిన వాడే ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ ఇక్కడ 9th వరకు వచ్చి వాడే మనకి ఎంత క్రమశిక్షణ నేర్పి చెప్పాలి. అది మనం అదే కదా. ఇప్పుడు మా బాబు క్రమశిక్షణ మీకు చక్కగా ఉంటే ఇంకో అమ్మాయికి జరగదండి. ఎంతమంది దానికి ఆయన చేస్తారు. ఇప్పుడు మా ఆడవాడు ఇంకొచ్చిన ఇప్పుడు మాకు తెలియదు ఏంటంటే పద్ధతి అనేది. యాజమాన్యం ఇదే నాకు నేర్పించింది పిల్లలకి. మళ్ళీ ప్రతి ఒక్క టీచర్లు ఉంటారు. టీచర్లు ఏం చేస్తారు, మాకు ఏం చెప్పేది ఏం లేదా. మళ్ళీ నెలకు మీటింగ్ పెడతారు. ఏం మీటింగ్ పెట్టినండి, పిల్లలకి క్రమశిక్షణ నేర్పండి. మీటింగ్ ఎందుకు చదువు ఒక్కటేనా మీరు నేర్పించింది? లక్షల ఫీజు తీసుకుంటారు. అన్ని విషయాలలో బాధ్యత తీసుకోవాలి కదా. తీసుకోవాలా వద్దా? ఇదేంటి మరి ప్రిన్సిపల్ గారు బయటికి రమ్మంటే స్కూల్లో తీయండి అడుగుతాం. ఒక అబ్బాయి కొద్దిగా మిస్బిహేవ్ చేసిందని దాని ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఇమీడియట్లీ యాక్ట్ చేశాము. పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. థ్యాంక్ యూ సార్. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎప్పుడు ఏ టైంలో జరిగింది? అది 1:30 జరిగింది సార్. జరిగిన వెంటనే మాకు వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని తర్వాత మేము ఇమీడియట్లీ యాక్ట్ చేసాము. ఇన్స్టెంట్లీ అది నిన్న జరిగింది సార్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.